సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యమన్న మంత్రి. చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై ప్రశ్నించిన పోలీసులు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్కు పలువురు ప్రముఖుల పరామర్శ. సంధ్యా థియేటర్ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీ నేతల సూచన. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని దిల్రాజు వెల్లడి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేర వార్షిక నివేదికను విడుదల చేసిన సిపి అవినాష్ మహంతి. ఈ ఏడాది సైబర్, మత్తు పదార్థాల కేసులు అధికంగా నమోదయ్యాయని వెల్లడి. ఢిల్లీలోని నీతి ఆయోగ్లో ప్రీ బడ్జెట్ మీటింగ్. ప్రముఖ ఆర్థికవేత్తలతో సంప్రదింపులు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన. రేపు పలు జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం.